హలో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో రీసెంట్గా మనం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026 నీతి ఆయోగ్ డిస్కషన్ మనం కంప్లీట్ చేసాం, రైట్, అట్ ద జనరల్ లెవెల్ అంటే యూనియన్ లెవెల్లో. అయితే ఈ వీడియోలో స్పెసిఫిక్ టు ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా సపరేట్గా రిలీజ్ చేస్తామని. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026 పెర్ఫార్మెన్స్ చూద్దాం. నీతి ఆయోగ్ సేమ్ రిపోర్టే, అయితే ప్రతి స్టేట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ నీతి ఆయోగ్ సపరేట్గా మనకి కొన్ని పేజెస్లో ఇచ్చింది. సో వాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ జనరల్గా ఉంటుంది, అంటే ఈవెన్ దో క్వశ్చన్స్ అనే ఫ్యాక్ట్స్ అడిగినా కొన్నిసార్లు అనాలిసిస్ బేస్డ్ అడుగుతారు. అంటే అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఈ ఫిజికల్ అంటే ఫినాన్షియల్ ఎలిమెంట్స్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్యాక్ట్స్ పరంగానే కాదు, దాన్ని జనరల్గా ఎలా పెర్ఫామ్ చేస్తుంది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ జనరల్ పెర్ఫార్మెన్స్ చూద్దాం, తర్వాత ఫ్యాక్చువల్ డీటెయిల్స్ కూడా చూద్దాం, రైట్. సో ఫిజికల్ పొజిషన్ అంటే ఫినాన్షియల్ పొజిషన్, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ పొజిషన్, దేర్ ఇస్ అ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రెవెన్యూ జనరేషన్ అండ్ ఎక్స్పెండిచర్. అంటే మనకి ఎంత మనీ వస్తుందో దానికి మనకు ఏ ఖర్చు పొందడం లేదని చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఒక 10,000 రూపాయలు శాలరీ వస్తున్నాయి నెలకి, బట్ మీ ఖర్చు 20,000 30,000 ఉంటే మీ పొజిషన్ ఏమైపోతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, ఫినాన్షియల్గా మీరు క్రంబుల్ అయిపోతారు, రైట్. సో అలాంటి సిచ్యువేషన్లోనే ఆంధ్రప్రదేశ్ ఉంది అని రిపోర్ట్ చెప్తుంది. సో ఆ బ్యాలెన్స్ లేదనమాట, మనకి ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, పొంతం లేకుండా మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ కన్సాలిడేషన్ రిమైన్స్ ఏ లిమిటెడ్. మామూలుగా మనం ఏం చేయాలి, మనకు ఆల్రెడీ ఎక్కువ అప్పులు ఉంటే గవర్నమెంట్స్ ఏం చేయాలి, మెల్లిగా స్టెబిలైజ్ చేసుకోవాలంటే మన ఖర్చును తగ్గించేసేసి రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ వాటిని మనకున్న డెప్ట్ని తగ్గించుకుంటూ రావాలి. కానీ ఏం చెప్తుందంటే ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, అంటే మనం ఫిజికల్ గవర్నమెంట్ ఫినాన్సెస్ని స్టెబిలైజ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్గా ఉంది మీ పెర్ఫార్మెన్స్, మీరు అంతా మంచిగా పెర్ఫామ్ చేయట్లేదు అని చెప్పింది నీతి ఆయోగ్ రిపోర్ట్. తర్వాత స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్, అంటే మన ఖర్చులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఖర్చులు పెడుతుందో స్టేట్ ఎక్స్పెండిచర్, అవి మొత్తం వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్రీ బస్ స్కీమో పెన్షన్సో వాటి మీద మీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, వాటి వల్ల రిటర్న్స్ రావు గవర్నమెంట్కి. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, అంటే ఏదైనా రోడ్డు కట్టండి, బిల్డింగ్స్ కట్టండి, వాటి నుంచి రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి, కానీ వీటి నుంచి రెవెన్యూ రాదు వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉందో. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఏపీ గవర్నమెంట్ ఎక్కువ వాటి ఖర్చు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది అని చెప్తుంది ఫస్ట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెకండ్లో ఉంది, బట్ మెయిన్గా వెల్ఫేర్లో ఉంది, వెల్ఫేర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెప్పి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతున్న మెయిన్ సెక్టార్స్ ఏమున్నాయంటే టాప్ సెక్టార్స్, ఎక్కువ సెక్టార్స్ ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నామంటే ఎడ్యుకేషన్ హైయెస్ట్, తర్వాత హెల్త్, హౌసింగ్, ఇరిగేషన్. సో ఇవి టాప్ 4 సెక్టార్స్గా ఉన్నాయి. మన ప్రియారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రియారిటీ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటే ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, ఇరిగేషన్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వేషన్స్. గవర్నమెంట్ స్పెండింగ్ అంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే టోటల్ ఖర్చు పెడుతుందో గవర్నమెంట్, అందులో మోస్ట్ కమిటెడ్ లియబిలిటీస్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, ఈ టర్మ్ ఏంటని కూడా అంటారు. కమిటెడ్ అంటే ఆల్రెడీ మనం ఖర్చు పెట్టాల్సిన ప్రామిస్ చేస్తున్నాం, అంటే శాలరీస్ ఇవ్వడం కానీ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఫిక్స్డ్, అంటే మనకు వచ్చే రెవెన్యూలో వీటికి ఖచ్చితంగా కొంతని మనం ఆల్రెడీ అలొకేట్ చేయాలి. ఇంకా మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేరే వాటికి ప్లాన్ చేసుకోవచ్చు. సో కమిటెడ్ లియబిలిటీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ డిసైడెడ్ పేమెంట్స్ దట్ నీడ్ టు బి పెయిడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫినాన్సెస్. సో అవేవైతే ఉన్నాయో శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇంట్రెస్ట్ అంటే తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి. సో వీటికే మేజర్గా గవర్నమెంట్ ఖర్చు పెట్టేస్తుంది. సో వన్ మోర్ వెరీ టిపికల్ అబ్జర్వేషన్, రైట్. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే కమిటెడ్ లియబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ లెస్ స్కోప్ ఫర్ డిస్క్రిషనరీ గ్రోత్. సో ఎక్కడైతే మనం ఒక సాఫ్ట్వేర్ హబ్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే క్యాపిటల్ సిటీని కట్టాలనుకుంటున్నాం, వీటికి చాలా తక్కువ అవైలబుల్ ఉంది ఫండింగ్. మీరు ఆల్రెడీ కమిటెడ్ లియబిలిటీస్ ఉండిపోయాయి వెల్ఫేర్ స్కీమ్స్కి వీటికి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడం దానికి మీకు చాలా తక్కువ స్కోప్ ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ అబ్జర్వేషన్. నెక్స్ట్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇది ఒక పాజిటివ్. బేసికలీ ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్లో ఒక పాజిటివ్ ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. మనకి రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి,
ఏవైతే మనీ గవర్నమెంట్కి వస్తున్నాయో వాటిని ఎప్పటికీ ఎవరికి తిరిగి పే చేయని అవసరం లేదు. అలాంటి మనీనే రెవెన్యూ రిసీట్స్ అంటాం. అందులో మెయిన్ ఏపీ గవర్నమెంట్కి ట్యాక్స్ నుంచి వస్తున్న మనీ అనమాట, మెయిన్లీ ట్యాక్స్ మనీ. సో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో, ట్యాక్స్ నుంచి వస్తుందో గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందో అది మటుకు పాజిటివ్ గ్రోత్ చూపిస్తుంది. అంటే ప్రతి ఇయర్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ గ్రో అవుతూ ఉందని చెప్తుంది. అలాగే జిఎస్టీ కలెక్షన్, కమోడిటీ ట్యాక్సెస్ ఏవైతే ఆల్కహాల్ కానీ లేకపోతే వేరే ఎక్సైజ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే జిఎస్టీలో లేనివి, జిఎస్టీలో ఇంకా చాలా గూడ్స్ ఇన్వాల్వ్ చేయలేదు, లైక్ ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ కానీ, టొబాకో కానీ, ఆల్కహాల్, వీటి నుంచి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది జిఎస్టీ. అలాగే వాటితో పాటు ట్యాక్స్ రెవెన్యూస్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి పాజిటివ్ అని చెప్తుంది. హౌఎవర్ కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? ట్యాక్స్ కాకుండా ఇంకా కలెక్ట్ చేసుకునే మనీ, ఫైన్స్ కానీ, రాయల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కంపెనీ మైనింగ్ చేస్తుంది అనుకోండి, అది గవర్నమెంట్కి రాయల్టీ పే చేయాలి. సో అలాంటి రెవెన్యూ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని పెంచుకోవాలి. గవర్నమెంట్కి రెవెన్యూ పెంచుకోవాలంటే ట్యాక్స్ పెరుగుతుంది ఓకే, కానీ నాన్ ట్యాక్స్ మటుకు అలాగే ఆగిపోయింది, దాన్ని పెంచుకోవాలి అనే ఒక అబ్జర్వేషన్ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏవైతే ఉన్నాయో రాయల్టీస్, ఇవి మెయిన్గా మైనింగ్ నుంచే మనకి రెవెన్యూ వస్తున్నాయి, మిగిలిన ఎక్కడి నుంచి కూడా రావట్లేదు అనమాట. సో ఓన్లీ ఒక దాని మీదే మనం డిపెండ్ అయినా, దట్ ఈస్ మైనింగ్ రిలేటెడ్ రెవెన్యూస్. అంటే నాన్ ట్యాక్స్లో మనకి చాలా డైవర్సిఫై అవ్వాలి. ఫైన్స్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్, ఒక కంపెనీ రిజిస్ట్రేట్ అయ్యేటప్పుడు దానికి గవర్నమెంట్కి పే చేయడం, స్టాంప్ డ్యూటీస్, వీటి నుంచి గవర్నమెంట్కి ఎక్కువ రావాలి. కానీ వేటి నుంచి కూడా రావట్లేదు. ఓన్లీ ఫోకస్ ఏంటంటే మైనింగ్, వాటి నుంచి మాత్రమే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది వస్తుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ రెవెన్యూ అండ్ ఫిజికల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? వచ్చే మనీ, వెళ్ళే మనీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో ఈ రెవెన్యూ డెఫిసిట్. అలాగే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? 1 ఇయర్లో గవర్నమెంట్ ఎంత అప్పు తెచ్చుకుంటుంది, అంటే ఖర్చులకి వచ్చే మనీ సరిపోక ఎంత ఎక్స్ట్రా మనీ తెచ్చుకుంటుంది, లియబిలిటీస్. సో దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో ఈ రెండు కూడా గవర్నమెంట్కి నెగిటివ్ ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏదైతే ఉందో, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది మనకి 2003. గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది సెంటర్కి, స్టేట్స్కి. సో దాన్ని టార్గెట్స్ని దాటిపోయి మనం ఈ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ని క్రాస్ చేస్తున్నాం. మనకి ఎఫ్ఆర్బిఎం ఒక లిమిట్ ఇచ్చింది, అంటే మీ టోటల్ జీడిపిలో మీకు ఇంతే అప్పు తెచ్చుకోవాలి ప్రతి ఇయర్, కానీ మనం దాన్ని క్రాస్ చేసి ఎక్కువ తెచ్చుకుంటున్నాం. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, రైట్. నెక్స్ట్ ర్యాపిడ్ అక్యుములేషన్ ఆఫ్ డెప్ట్ అండ్ హై రీఫినాన్సింగ్ రిక్వైర్మెంట్స్ రైజెస్ కన్సర్న్. సో మన అప్పు ఎక్కువ తెచ్చుకుంటూ ఉన్నాం, అది అక్యుములేట్ అయిపోతూ ఉంది. ప్రతి ఇయర్ తెచ్చుకున్నాం, కానీ తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్రెస్ట్ అసలు పే చేసి క్లియర్ చేసుకోవాలి. కానీ ఇయర్ తెచ్చుకున్నాం, నెక్స్ట్ ఇయర్ తెచ్చుకున్నాం, ఆ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకున్నాం, అది పే చేయట్లేదు, అక్యుములేట్ అయిపోతూ ఉందన్నమాట, మన అప్పు పెరిగిపోతూ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన గవర్నమెంట్ ఫినాన్సెస్ అనేవి సస్టైనబుల్గా ఉండవు అని చెప్తుంది, రైట్. అలాగే ఏవైతే మనం అప్పు ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఏం చేయాలి? బిజినెస్ రన్ చేసుకొని ఆ మనీని డబుల్ చేసుకొని అది తిరిగి పే చేసేయాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఏదైతే అప్పు తెచ్చుకుంటున్నామో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టకుండా, అంటే అసెట్స్ క్రియేట్ చేసుకుని దాని నుంచి రెవెన్యూ వచ్చే పద్ధతి ఫాలో అవ్వకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మనం ఫాలో అవుతున్నాం. అంటే ఏంటి? అప్పు తెచ్చుకుంటున్నాం, అవి శాలరీస్ గానో వేటికో పెన్షన్స్ వెల్ఫేర్గా ఇచ్చేస్తున్నాం, వాటి వల్ల రిటర్న్స్ రావు గవర్నమెంట్కి. సో తెచ్చుకునే అప్పు ఇంకా బర్డెన్ అవుతుంది, దాని నుంచి రిటర్న్స్ కూడా మనం జనరేట్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద రిపోర్ట్. అలాగే నీతి ఆయోగ్ మనం రిపోర్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఏదైతే మనం రిపోర్ట్ డిస్కస్ చేసామో, జనరల్ రిపోర్ట్ నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అన్ని స్టేట్స్కి, అందులో మనం టోటల్గా 5 ఉన్నాయని చెప్పుకున్నాం. టోటల్గా 5 పారామీటర్స్ మీద ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది మన స్కోర్ ఎస్టిమేట్ చేశారు. సో టోటల్గా 5 వాటి మీద. సో 2023-24 రిపోర్ట్ తీసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్, ఇందులో మన స్కోర్ ఆంధ్రప్రదేశ్ టోటల్ స్కోర్లో ఏది ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 38% డెప్ట్ సస్టైనబిలిటీ, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, నాట్ డెప్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ. సో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంత క్వాలిటీగా ఖర్చు పెడుతున్నాం, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. సో మన స్కోర్లో టోటల్ ఎఫ్హెచ్ఐ స్కోర్లో 38% మనకి ఎవరిచ్చారంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చింది. సెకండ్ yellow కలర్ 31% డెప్ట్ ఇండెక్స్, అంటే డెప్ట్ ఈ మధ్యలో లాస్ట్ 1-2 ఇయర్స్లో మనం తెచ్చుకున్న అక్యుములేట్ అయినప్పుడు తిరిగి పే చేస్తున్నాం. సో దానికంటూ కొంత స్కోర్ వచ్చింది. సో సెకండ్ హైయెస్ట్ స్కోర్ మనకి 31 డెప్ట్ ఇండెక్స్ నుంచి వచ్చింది. ఇవన్నీ అడుగుతారు, ఏది హైయెస్ట్
మన ఎఫ్హెచ్ఐ స్కోర్కి కంట్రిబ్యూట్ చేసిందని. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, తర్వాత డెప్ట్ ఇండెక్స్. నెక్స్ట్ బ్రౌన్ కలర్ వన్ రెవెన్యూ మొబిలైజేషన్. 19% మనకి రెవెన్యూ మొబిలైజేషన్ నుంచి వచ్చింది. ఇది థర్డ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, రైట్, రెవెన్యూ మొబిలైజేషన్. నెక్స్ట్ 9% గ్రీన్ ఫిజికల్ ప్రుడెన్స్, చాలా తక్కువ ఉంది వెయిటేజ్, 9% మనకి కంట్రిబ్యూట్ చేసింది. ఫిజికల్ ప్రుడెన్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎలా ఖర్చుల్ని అసెస్ చేసుకొని ఖర్చు పెట్టుకొని దాచుకుంటుందో దాన్ని ఫిజికల్ ప్రుడెన్స్ అంటాం అనమాట. సో ఇది 9% వచ్చింది. నెక్స్ట్ 2% లీస్ట్ డెప్ట్ సస్టైనబిలిటీ. దీంట్లో అసలు మనం చాలా వెనకబడి ఉన్నాం, అంటే మనం తెచ్చుకునే అప్పు అది ఇంకా ఎక్కువైపోతుంది కానీ తరిగే సిచ్యువేషన్ లేదనమాట. సో ఈ 5 ర్యాంక్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి 2023 రిపోర్ట్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ గురించి చూద్దాం. ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా డీటెయిల్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, అవి కూడా చూద్దాం. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ చూద్దాం. ఫస్ట్ మనకు హైయెస్ట్ ఇదే కదా కంట్రిబ్యూట్ చేసింది క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. టోటల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, డెవలప్మెంట్ అంటే అది క్యాపిటల్ అయితే మొత్తం డెవలప్మెంట్కే యూజ్ అవుతుంది, రెవెన్యూలో కూడా కాస్త డెవలప్మెంట్కి ఉంటుంది. ఎలా? సో ఏవైతే మనకి ఫెర్టిలైజర్స్ అంటే ఫార్మర్స్కి ఫెర్టిలైజర్స్ ఫ్రీగా ఇస్తున్నాం, సబ్సిడీయే, కానీ వాళ్ళు అగ్రికల్చర్లో యూజ్ చేసి మన కంట్రీకి జీడిపి గ్రో చేస్తున్నారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా డెవలప్మెంటల్ ఎక్స్పెండిచరే. సో ఆ రెండింటిని క్లబ్ చేస్తే మనకి టోటల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అయింది. సో మనకి 2019-20లో 1.01 lakh crores ఉంటే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచరు, 2023-24లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందంటే 1.67 lakh crores. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అకార్డింగ్ టు నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని అడుగుతారు. 1.67 lakh crores యాజ్ ఆఫ్ 2023-24. నెక్స్ట్ ఇది లాస్ట్ 5 yearsలో 65% పెరిగింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే 2023-24కి ముందు 5 years నుంచి ఇప్పటివరకు కంపేర్ చేసుకుంటే 65% పెరిగింది డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. 1 నుంచి 1.65 అంటే దగ్గరగా 65 పెరిగినట్టు అర్థం. ఓకే, నెక్స్ట్ దీనివల్ల మనకి ఇంకొక సైన్ ఏంటంటే మెయిన్గా మనం వెల్ఫేర్ గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్లో ఫోకస్ చేస్తున్నాం. అంటే ఈ ఏదైతే మనకి ఎక్స్పెండిచర్ ఉందో టోటల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, ఇది మనకి ఏం చెప్తుందంటే మనం ఎక్కువ వెల్ఫేర్ మీద అలాగే గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్లో ఫోకస్ చేస్తున్నాం అని. సో ఎక్కువ వెల్ఫేర్ గ్రోత్ ఓరియంటెడ్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ పెంచుకోవాలి మనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఏదైతే ఖర్చు ఇప్పుడు పెడుతున్నామో అది తిరిగి రిటర్న్స్ ఇస్తుంది. ఒక రోడ్డు కట్టాము, టోల్ ప్లాజా పెట్టుకొని కంటిన్యూస్ రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో లాస్ట్ 5 yearsలో 4 నుంచి 9% వరకు పెరిగింది ఆఫ్ జీడిపి. ఓకే, సో 4 to 9 అంటే మన టోటల్ జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ టోటల్ జిఎస్డిపి ఎంత ఉంది? ఇప్పుడు వచ్చే ఇయర్కి దగ్గర 17 lakh crores ఎస్టిమేట్ చేశారు. అందులో మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? జస్ట్ 4 నుంచి 9% వరకు ఉంది. ఓకే, సో మెల్లిమెల్లిగా మనం కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే స్లోగా పెంచుకుంటున్నాం. ఇంతకుముందు 4% ఉండేది టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, 4% జీడిపి ఉండేది, ఇప్పుడు 9% అయింది. అంటే మెల్లిమెల్లిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటూ వెళ్తున్నాం, విచ్ ఈస్ అ పాజిటివ్ సైన్ అగైన్. అండ్ 2023-24 సేమ్ ఆ రిపోర్ట్లో సోషల్ సర్వీసెస్ అనేవి లార్జెస్ట్ షేర్ ఆఫ్ క్యాపిటల్ అవుట్లే. సో మనం ఏదైతే టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నామో అందులో సోషల్ సర్వీసెస్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, హాస్పిటల్స్ ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ప్రకారం ఏ సెక్టార్లో మనం ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నాము? సోషల్ సర్వీసెస్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. తర్వాత ఎకనామిక్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా సోషల్ సెక్టార్. తర్వాత ఎకనామిక్ సర్వీసెస్ మీద మన ఎక్కువ ఖర్చు ఉంది 44.6. సో 52 ప్లస్ అరౌండ్ 44, 96-97% మనం దేని మీదే పెడుతున్నాం? సోషల్ ఎకనామిక్ ఎక్స్పెండిచర్ మీదే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే పెడుతున్నాం. సో సెకండ్ హైయెస్ట్ క్యాపిటల్ అవుట్లే ఎకనామిక్ సర్వీసెస్, రైట్. నెక్స్ట్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, రెవెన్యూ అంటే ఏంటి? శాలరీస్ ఇవన్నీ కూడా 1 way పేమెంట్స్, వాటి నుంచి గవర్నమెంట్కి ఎప్పటికీ తిరిగి ఏం రావన్నమాట. సో టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 49% అంటే 48.59%, దగ్గర 49% కమిటెడ్ ఎక్స్పెండిచర్ గురించి మనం ఖర్చు పెడుతున్నాం. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే బిగినింగ్లోనే చెప్పాం, శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో మనం ఖర్చు పెట్టే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ కన్నా ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రైట్. 48.59% కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది. ఇప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ గురించి కూడా చెప్పింది.
ఈ రిపోర్ట్. రెవెన్యూ మొబిలైజేషన్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని. సో ఇందులో మెయిన్గా మన టోటల్ రెవెన్యూ రిసీట్స్లో మేజర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ట్యాక్స్ డివల్యూషన్ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. కానీ అందులో హైయెస్ట్ మనకి ఎక్కడి నుంచి ఉంది, మన టోటల్ రెవెన్యూ ట్యాక్స్ నుంచి ఉంది అనమాట. ఓన్ ట్యాక్స్, మన ఓన్ ట్యాక్స్ మనం కలెక్ట్ చేసుకున్నాం. ఎంత, 52% ఆఫ్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 52%. తర్వాత ఓన్ ట్యాక్సెస్ తీసుకున్నట్టయితే, అంటే మనకు వచ్చిన ఓన్ ట్యాక్సెస్లో హైయెస్ట్ ఏది ఉందంటే ట్యాక్స్ ఆన్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. కమోడిటీస్ అంటే ఆల్కహాల్ ఇవన్నీ కూడా. సో సర్వీసెస్ అంటే టూరిజం ఇవన్నీ. సో ఏవైతే ట్యాక్సెస్ మనకి కమోడిటీస్ నుంచి సర్వీస్ నుంచి వస్తున్నాయో వాటి నుంచే మనకు హైయెస్ట్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవి పార్ట్. సో ఎగ్జామ్లో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అని అడుగుతారు. ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుందంటే ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. జిఎస్టీ నుంచి మనకి ఎంత వస్తుందంటే 34.1% వస్తుంది. ఆల్కహాల్ ఇవన్నీ మనకి జిఎస్టీలో పార్ట్ కాదనమాట. సో అవి సపరేట్. సో ఓవరాల్గా మనకు ఆల్కహాల్ మెయిన్, ఆల్కహాల్, ఫ్యూయల్, పెట్రోల్ అవన్నీ కూడా మనకి జిఎస్టీలో పార్ట్ కాదు. సో అవి విడిగా తీసుకుంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అవి జిఎస్టీలో పార్ట్ కాదు కాబట్టి నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి జిఎస్టీ. సో ఫస్ట్ కమోడిటీస్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, తర్వాత జిఎస్టీ 34.1%. సో జిఎస్టీ నుంచి మన టోటల్ రెవెన్యూ ఎంత ఉందని కూడా డైరెక్ట్గా నెంబర్ అడగొచ్చు, 34.1%. ఓకే, నెక్స్ట్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ అనేది లాస్ట్ 5 yearsలో మన ఓన్ ట్యాక్స్ 48% పెరిగింది. అంటే 5 years ముందు ఇప్పుడు తీసుకుంటే 48% మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. ఇంతకుముందు వచ్చే ట్యాక్స్ రెవెన్యూ కన్నా ఇప్పుడు 48% పెరిగింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఓకే, షోయింగ్ ద అప్వర్డ్ ట్రెండ్. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూడండి, ఇట్ ఈస్ అరౌండ్ జస్ట్ 3% ఆఫ్ టోటల్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ మనకి 48%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ జస్ట్ 3%, మిగిలిందంతా సెంటరే మనకి ఇస్తుంది. సో మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెంచుకోవాలి. మైనింగ్ కానీ, సో ఏవైతే రిజిస్ట్రేషన్, ఎక్కువ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎలాగ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూడండి, ఎన్ని బిజినెస్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి ప్రతి మంత్, ప్రతి ఇయర్. సో గవర్నమెంట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా వస్తుంది. సో అలాంటి వాటిని మనం జనరేట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కూడా. నెక్స్ట్ విత్ ఇన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూసుకుంటే ట్యాక్స్ రెవెన్యూలో హైయెస్ట్ ఏది, కమోడిటీ సర్వీసెస్. నాన్ ట్యాక్స్లో హైయెస్ట్ ఏదంటే నాన్ ఫెర్రస్ మైనింగ్. నాన్ ఫెర్రస్ అంటే ఏంటి, మనకి ఐరన్ డామినేటెడ్ కానివి, సో ఎఫ్ఈ డామినేటెడ్ కానివి, అవి మనకి ఎక్కువ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తున్నాయి. నాన్ ఫెర్రస్ మైనింగ్ లైక్ బాక్సైట్, అల్యూమినియం. అల్యూమినియం ఇస్ అ ఫెర్రస్ ఎనీవే. సో మెటల్, నెక్స్ట్ వచ్చేసరికి మెటలర్జికల్ ఇండస్ట్రీస్. సో ఈ రెండు కలిపి నాన్ ఫెర్రస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్ కలిపి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 41% అవే ఉన్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో, ట్యాక్స్ రెవెన్యూలో కాదు. నెక్స్ట్ ఫిజికల్ ప్రుడెన్స్. సో ఒక్కొక్క 5 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాం మనం. ఫిజికల్ ప్రుడెన్స్ అంటే గవర్నమెంట్ ఎలా వీటి ఫినాన్సెస్ని మేనేజ్ చేస్తుంది అని. సో ఎఫ్ఆర్బిఎం ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ మనకు ఉంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే మన ఫినాన్స్ ఇంతే ఉండాలి, అప్పు ఇంతే ఉండాలి, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది, రైట్. సో దీని ప్రకారం మన రెవెన్యూ డెఫిసిట్ 2023-24కి మన రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో ఎంత ఉందంటే 38,683 crores. అంటే మనకు ఒకసారి ఏదైతే రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా ఎంత తక్కువ ఉన్నాయి అంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉందంటే రెవెన్యూ రిసీట్స్ కన్నా 38,683 కోట్లు ఎక్కువ ఉంది. రెవెన్యూ డెఫిసిట్ అంటాం దాన్ని. ఇది ఎంత అంటే యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 2.68%. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సో 2.68% ఆఫ్ జిఎస్డిపి మన రెవెన్యూ డెఫిసిట్ ఉందన్నమాట. అయితే ఇది 3% లోపల ఉండాలని ఎఫ్ఆర్బిఎం చెప్పింది. సో వీఆర్ ఫాలోయింగ్, దిస్ ఇస్ అ పాజిటివ్ సైన్. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎఫ్ఆర్బిఎం పెట్టింది 3%. సో దాని లోపల మనం ఉన్నాం, ఇది ఒక పాజిటివ్. రెవెన్యూ డెఫిసిట్ వీఆర్ అండర్ ద టార్గెట్ కెప్ట్ బై ఎఫ్ఆర్బిఎం యాక్ట్. కానీ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, 1 yearలో ఎంత అప్పు తీసుకుంటున్నాం యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి. సో మన టోటల్ జిఎస్డిపిలో ఎంత శాతం మనం అప్పు తెచ్చుకున్నాం ఒక సంవత్సరంలో. ఇది ఎంత ఉందంటే 62,720 crores ఉంది 2023-24. 62,721 కోట్లు ఒక సంవత్సరంలో మనం అప్పు తెచ్చుకున్నాం 2023-24, విచ్ ఇస్ ఏ బ్యాడ్ సైన్. ఇది టార్గెట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం 4% ఉండాల్సింది, మన ఆంధ్రప్రదేశ్ 4.35% ఉంది. అంటే పెట్టిన టార్గెట్ కన్నా మనం ఎక్కువ దాటిపోయాం. సో వీఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద ఎఫ్ఆర్బిఎం
యాక్ట్, రైట్? సో దట్ ఈస్ ఫిజికల్ ప్రుడెన్స్. నెక్స్ట్ లాస్ట్లీ డెప్ట్ ఇండెక్స్, డెప్ట్ సస్టైనబిలిటీ. ఫిజికల్ డెఫిసిట్ అంటే 1 ఇయర్లో ఎంత అప్పు తెచ్చుకున్నాం అని, అదే డెప్ట్ అంటే ఓవరాల్గా ఎంత అక్యుములేట్ అయింది, కొన్ని ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయింది కదా, అది ఓవరాల్గా కలుపుకుని ఎంత ఉంది అని. సో అది కూడా చూద్దాం. సో టోటల్ లియబిలిటీస్ ఆఫ్ స్టేట్, ఫిజికల్ డెఫిసిట్ అయితే అరౌండ్ 4.35% ఆఫ్ జిఎస్డిపి, కానీ ఓవరాల్ డెప్ట్ అన్ని ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయిన డెప్ట్ ఎంత ఉందంటే మనకి 61.1% ఆఫ్ ఇంక్రీజ్, టోటల్ లియబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇంక్రీజ్. అంటే 2019-20 నుంచి 2023-24 వరకు మన స్టేట్ గవర్నమెంట్ లియబిలిటీస్ ఎంత పెరిగాయి అంటే 61% పెరిగిపోయాయి. అంటే 100 రూపాయలు అప్పుగా ఉంటే 161 రూపాయలు అయిపోయింది. సో 61% ఈజ్ ద గ్రోత్ ఇన్ ద లియబిలిటీస్. అంటే జస్ట్ 4 సంవత్సరాల్లో మన అప్పు 61% పెరిగిపోయింది ఓవరాల్ అక్యుములేటెడ్. ఇట్స్ అ బ్యాడ్ సైన్, రైట్? సో లాస్ట్ 5 ఇయర్స్లో లియబిలిటీస్ రికార్డ్ గ్రోత్ ఆఫ్ 51%. లాస్ట్ 5 ఇయర్స్లో మన అప్పులు భారాలు ఏదైతే ఉందో 51% పెరిగిపోయింది. అగైన్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ సైన్, రైట్? నెక్స్ట్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లియబిలిటీస్. సో మన అప్పు ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుందంటే పర్సంటేజ్ 12.7%. సో ఈ ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్గా ప్రతి ఇయర్ ఎంత మన అప్పు పెరుగుతుందంటే 12.7% ప్రతి ఇయర్ యావరేజ్గా అప్పు పెరిగిపోతూ ఉంది. సో ఆల్ దీస్ ఆర్ అ వెరీ బ్యాడ్ సైన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్సెస్. సో వీటన్నిటిని కరెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకంటూ క్యాపిటల్ సిటీ ఉండాలి, కంపెనీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఎఫ్డిఐ రావాలి. సో దాని ద్వారా మన జిఎస్డిపి పెంచుకోవాలి. మనకు వచ్చిన రెవెన్యూస్ నుంచి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేయాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ రావాలి. సో ఈ మెజర్స్ కానీ మనం ఫాలో అయితే మనం వీటి నుంచి బయటికి రావచ్చు అని నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ specific to Andhra Pradesh. Thank you. See you in the next video.